నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగా విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు వసంత యోగా అకాడమీ నిర్వాహకురాలు వసంత లక్ష్మి మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన వసంత యోగా అకాడమీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో ఆన్లైన్లో నిర్వహించిన యోగా పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన సంధ్యారాణి సూర్య నమస్కారాలు విభాగంలో నోబెల్ రికార్డు స్థాపించారని తెలిపారు. అయితే సంధ్యారాణి సూర్య నమస్కారాలు నాన్ స్టాప్ గా 108 సార్లు అతి తక్కువ సమయంలో చేయడంతో ఆమె నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు న్యూఢిల్లీకి చెందిన సంస్థ నిర్వాహకులు ప్రకటించారని తెలిపారు. యోగా మన భారతదేశ సంపదని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి నోబెల్ అవార్డు రికార్డు సృష్టించిన సంధ్యారాణి మీడియాకు తెలిపారు. ఆన్లైన్లో నిర్వహించిన యోగా పోటీలలో నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించిన సంధ్యారాణి ఆదివారం గూడూరు పట్టణంలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలని అభిలషించారు. యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు మన దేశ సంపద అయిన యోగాపై దృష్టి సారించి వారు యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూర్య నమస్కారాలు విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్రంలోని యువత భావిస్తున్నారని, ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో యువత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో కోట మండల పరిధిలోని తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కోట మండల పరిధిలోని తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ యువ నాయకులు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో చేరారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజానికి ఉపయోగపడాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థినీలకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలసదన్లో విద్యార్థినీలకు 6వ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం విద్యార్థినీలకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని బాలసదన్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో నెల్లూరు నగరానికి చెందిన రాఫా ఐకేర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ఏ రూపకళ హిమబిందు విద్యార్థినీలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి ఖర్చు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ క్రమంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు మరియు న్యాయవాది పార్వతయ్య ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ న్యాయవాది పర్వతయ్య వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మొట్టమొదట మన ముఖ్య అతిథులు ఇద్దరు అందరికి బదులైరా యావరేజ్ అందరికి బదులయ్యా కంటి పరీక్షలు చేస్తారు.
మొట్టమొదట వారిని जुड़मा बाबा जुड़मा ఆర్థికంగా సొసైటీ నుంచి మనం మనీ సంపాదిస్తాము, కానీ సంపాదించిన సంపాదనని సొసైటీ కోసం వెచ్చించడం అనేది ఒక మానవతా దృక్పథం ఉంటారు. దాన్ని ఆ మానవత హ్యూమన్ టచ్ ఉన్న మనిషి పార్వతయ్య గారికి మరొకసారి మీ అందరి సమక్షంలో మీ అందరికీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అంతేనా, నేను గారికి హెల్ప్ చేస్తుంది. పార్వతయ్య గారు వాళ్ళ డాక్టర్ గారు వాళ్ళ కాబట్టి వారి జీవితం బాగుండాలంటే వారి సొసైటీ ఉపయోగపడాలి. అది కొంచెం మనసులో పెట్టుకొని కొంచెం ఇంగ్లీషు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు బాగా రాస్తుంది. ఈవినింగ్ పెట్టే టీచర్ కానీ వాళ్ళందరితో కొంచెం అందరూ చిన్న చిన్న వర్డ్స్ కంటిన్యూ 1 hour 1 year మాట్లాడుకోండి. వాళ్ళు పూర్తి ఇంగ్లీష్ మీడియం అయిపోతారు. వాళ్ళంతా అందరికీ వెళ్ళిపోతారు. అందరికీ వెళ్ళిపోయి ఒక్కొక్కరు 10 లక్షలు సంపాదిస్తారు. నెలకు మీరు 10 లక్షలు సంపాదించి ఏం చేస్తారు? మీ అమ్మానాన్ని లైఫ్లో ఎగిరిస్తారు, విమానం ఇస్తారు. మీరు అందరూ కలిసి బాగా చదివితే విమానం ఇస్తారు. ల్యాప్టాప్ ఇస్తారు అంతే కదా. చదవకపోతే ఇక్కడ ఊర్చుకోవాలి. అవునా? బాగా చదవాలి. మీరు చదువుతారా? చదువుతాను అనుకుంటాను. ఇలాంటి కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసినందుకు మరియు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రోహన్ గారు, అలాగే హరిపల్ రెడ్డి గారు, ఈపీ గారు, అలాగే వెంకయ్య గారు, అడ్వకేట్ గారు మరియు హిమబిందు డాక్టర్ గారు మన రాసుకోవాలి. అమ్మా జాగ్రత్తగా రైటింగ్ బాగుంటుందా? మీకు రైటింగ్ బాగా రాస్తున్నారా? పరీక్ష పెట్టండి మేడం ఉంటారు కదా ఇక్కడ. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలి. మీకు నీట్గా బాగా రాస్తే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చాడు. ఈసారి నెక్స్ట్ వస్తాను నేను. అమ్మా బాగా చదువుతున్నారు, బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటారా? మంచి రైమ్స్ కానీ చెప్తారు మీకు ఇక్కడ చెప్తారా? ఇవన్నీ ఇంగ్లీష్ కొంచెం చెప్తారా? నేర్చుకోండి బాగా. టీచర్లో మీరు కొంచెం ఓన్గా డెవలప్ చేసుకొని ఏదైనా చీఫ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ ఏదైనా డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోండి. ఏమన్నా చెప్తారా? కొంచెం రైమ్స్ కానీ ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ కొంచెం. కన్న కూతుర్ని హత్య చేసి చెరువులో పడేసిన సంఘటన తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలంలో చోటు చేసుకుంది. తాలాయిపాడు గ్రామం పెళ్లకూరు మండలం తిరుపతి జిల్లాకు చెందిన ఓ వికలాంగు బాలిక చిట్టమూరు మండలం కేంద్రమైన చిట్టమూరు గ్రామంలోని చెరువులో మృతదేహం లభించడంతో విచారణ చేపట్టిన పోలీసులు కన్న తల్లిదండ్రులే హతమార్చినట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. కోటా పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలం చిట్టుమూరు చెరువులో 24 జనవరి 2024న గుర్తు తెలియని బాలిక మృతదేహం ఉండడంతో స్థానికులు గమనించి చిట్టమూరు పోలీసులకు సమాచారం ఇవ్వడం, సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చిట్టమూరు పోలీసులు పలు కోణాలలో విచారించగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాలాయిగూడ గ్రామంకు చెందిన ఓ వికలాంగ బాలిక అదృశ్యమైనట్లు సమాచారంతో గుర్తించి విచారణ వేగవంతం చేయడంతో ఆ బాలిక పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో మంచానికి పరిమితం అవ్వడం, ఆ కుటుంబానికి ఆర్థికంగానూ మానసికంగానూ భారంగా మారడంతో విసిగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు సూళ్లూరు మమత, గురువయ్యలు ఇద్దరు కలిసి ఆ బాలికను స్వగ్రామంలో గత నెల 20వ తేదీన ఊపిరాడకుండా చేసి చంపి మృతురాలి తల్లి ఊరైన కోట మండలం లక్ష్మక్క కండ్రికకు వెళ్లే మార్గంలో చిట్టమూరు చెరువులో బాలిక మృతదేహాన్ని వేసి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకున్నారని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. హరికృష్ణ, అలాగే చిట్టమూరు ఎస్ఐ గారు గోపాల్, గోపాల్ ఇద్దరున్నారు మాకు. గోపి అను మా అమ్మాయి, ఇంకొక అమ్మాయి లక్ష్మి భవాని,
ఇద్దరు కలిసి ఆ ముగ్గురు ఆఫీసర్స్ దీని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. గుర్తు తెలియని ఆడపిల్లని ఎవరు చేసి ఉంటారా అనే ఉద్దేశంతో ఆ కోణంలో మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఒక టీములు అరేంజ్ చేసి, వాళ్ళే టీములుగా ఉన్నారు, మేము అరేంజ్ చేసి జరిగింది. వాళ్ళే టీముల్లో ఆ టీముల్లో మెంబర్స్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలంటే అంత ఈజీగా మనకు ఐడెంటిఫై కాలేదు. టెక్నికల్గా మనం కొన్ని సాంకేతికంగా కొన్ని కార్యక్రమాలు లేకపోతే మనకున్న ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ద్వారా కనుక్కొని 2వ తారీఖున సుమారుగా అంతే కదా మనం కనుక్కోవడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తే తాల్వాయిపాడు గ్రామం మండలం, పెళ్లకూరు మండలం, అక్కడ పాప మిస్ అయినట్టుగా మనకు నోటీసులో రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ పాపని తల్లిదండ్రులు అమ్మాయి పుట్టుకతోనే పేరు పెట్టారు వాళ్ళు. ఆ పాపకి శిల్ప అని, గురు శిల్ప అని. ఆ అమ్మాయికి 3 సంవత్సరాలు నేను చెప్పారు. తర్వాత మన ఇన్ఫర్మేషన్ వరకు వచ్చింది. పుట్టుకతోనే ఫిజికల్గా అమ్మాయి హ్యాండిక్యాప్, మెంటల్గా కూడా అంత డెవలప్ కాల. మెంటల్గా ఇల్ హెల్త్ ఉంది, ఫిజికల్గా ఇల్ హెల్త్ ఉంది. అమ్మాయి కదలట్లేదు, మంచంలోనే ఉంటుంది. వాళ్ళు ఉన్న ఆర్థిక పొజిషన్ కూడా బాగా వీక్. వాళ్ళు వర్కర్స్, కూలి పనులు చేసుకుంటా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా పిల్లని ఎన్ని రోజులు మంచంలో పెట్టి చూసుకోవాలనే ఉద్దేశంతో చూడలేక, ఏం చేయలేక, ఏం సలహాలు అడుక్కోకుండా ఆ పిల్లని ఇట్లా పెరిగినా కానీ మనకు భారం అయిద్దరు ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లని 20వ తారీఖున, పోయిన నెల జనవరి 20వ తారీఖున ఇంట్లోనే తలవాయిపాడు గ్రామంలోని ఇంటి దగ్గరే పిల్లని తండ్రి గొంతు పిసికి మూతి మీద దిండేసి అది ఒక టవల్ వేసేసి చంపేయడం జరిగింది. తల్లి బయట ఉంది కాపలాగా. ఎవరు వస్తారేమోనని భయంతో ఉంటారు, ఎందుకంటే ఆ చేసిన ఏదో పని కాబట్టి భయంగా ఉండి తల్లి బయట ఉంది, తండ్రి ఇంట్లోనే స్మోదరింగ్ చేసి చంపారు. త్రోటింగ్ కూడా, గొంతు కూడా పట్టుకోవడం, చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు కలిసి భుజం వేసుకొని టవల్ వేసుకొని తీసుకొచ్చి ఎక్కడ వేయాలని ఆలోచించుకుంటూ వచ్చి, వాళ్ళకి ఇటు పోయే అలవాటు ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయిది ఆ ఊరు నుంచి ఇటు కోట విలేజ్, ఎప్పుడు ఈ రూటు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో వేద్దామనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్లో కానీ ఆ చెరువు కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుపోయి ఆ చెరువులో వేయడం జరిగింది. ఎక్కడికి ఇటు చిట్టమూరు చెరువుకి వచ్చి వేసేసారు 20వ తారీఖు. మన 24వ తారీఖున మనం ఐడెంటిఫై చేసాం. ఎవరో మనలాంటి వాళ్ళు ప్రజలు ఇక్కడ వచ్చి తెలియపరచడం జరిగింది. ఒక అన్ఐడెంటిఫైడ్ చైల్డ్ బాడీ తేలాడుతూ ఉంది అని వాళ్ళకి మనం పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఈ బాడీలు మన వీళ్ళని ట్రేస్ చేసుకొని వీరిని నిన్న మన సిఐ గారు, వాకాడు సిఐ గారు, ఎస్ఐ గారు, గోపి గారు, వీరందరూ వాళ్ళ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయడంతో వాళ్ళు భయపడిపోయారు. ఎట్టా పోలీసు వారు ఇచ్చేస్తున్నారు ఉద్దేశంతో నిన్నటి రోజున మనం ఆ సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మా ఎస్ఐ గారు, మా సిఐ గారు చేసిన ఎఫర్ట్స్కి మా ఎస్పీ గారు రివార్డ్ రోలు కట్టమన్నారు, రివార్డ్స్ ఇస్తారని చెప్పినారు. అలాగే అభినందించడం జరిగింది వాళ్ళు చేసిన ఎఫర్ట్. కానీ మానవత్వం అనేది ఇక్కడ చచ్చిపోయింది అనే దానికి ఉదాహరణ. అంటే మనం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ బేదతనాన్ని మనం దాన్ని వేరే ఎత్తి చూపించాలా? ఆ పాపని వాళ్ళు పోషించలేని పొజిషన్లో చంపడం జరిగిందా, లేకపోతే ఎవరో ఒక సలహా తీసుకొని ఆ పిల్లని ఏదైనా ఆర్ఫనేజో లేకపోతే వేరే హోమ్స్ ఉన్నాయి, ఆ హోమ్స్లో వేయటానికి కూడా వాళ్ళకి తెలియకపోవడం జరిగిందా? ఆ పాపను చంపుకున్నారు. వాళ్ళ కన్న కూతుర్ని చేతున్నారా తల్లిదండ్రులు చంపేసుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చేసిన పని మానవత్వానికి ఒక మచ్చులాగా జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటన చాలా బాధాకరమైన, కానీ ఈ కేసులో ట్రేస్ చేసి మనం ముద్దాయిని పట్టుకోవడం అనేది అభినందించే విషయం. రాష్ట్రంలో విపరీతంగా సాగుతున్న గంజాయి కారణంగా రాష్ట్రంలోని పలువురు యువకులు గంజాయికి బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెంచురామయ్య తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెంచురామయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి సేవించి అనేక మంది యువకులు పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారని గణాంకాల ద్వారా తెలుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం యువతకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో చదువుకున్న యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువత మొత్తం కూడా మత్తు పదార్థాల బానిసలై మత్తుకు బానిసలై తమ జీవితాన్ని వ్యర్థం చేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పక తప్పట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద యథా రాజా తదా ప్రజ అనే సంధాన కొనసాగుతూ ఉంది. నిన్న పత్రికల్లోనూ అదేవిధంగా టీవీ ఛానల్స్లోనూ విపరీతంగా స్క్రోల్ అవుతూ ఉంది. ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్ళు గంజాయి సరుకుతోటే పట్టుబడడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న పేపర్లో చూసాం, గంజాయితో తయారు చేసినటువంటి చాక్లెట్లు విపరీతంగా అమ్ముడు పోవడాన్ని మనం గమనించాం. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వాలు గంజాయిని ప్రోత్సహిస్తున్నాయా లేదంటే గంజాయి పండించే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కియా ఇంకా అనేక కంపెనీలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూము లేదా ప్రెస్టేజ్ నుంచి వచ్చి స్పెషల్ స్టేటస్ లాంటి మత్తు పదార్థాలని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా ఒకప్పుడు ఎక్కడైనా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయంటే దాని మూలాలు వచ్చి గోవాలో తేలేటివి. ఇప్పుడు గంజాయి పట్టుబడ్డది అంటే ఢిల్లీలో కానీ బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ గంజాయి పట్టుబడ్డదంటే దాని మూలాలు హైదరాబాద్ వచ్చి ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర నుంచి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కనపడే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా స్మగ్లర్లు దాన్ని పెంచడం, ప్యాక్ చేయడం, టన్నుల కొద్దీ రవాణా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. యువత మొత్తం కూడా గంజాయికి బానిసలై ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తుండ్రో అర్థం కాని పరిస్థితి. చదువు మానేశారు, అదేవిధంగా ఉద్యోగాలు వేట మానేశారు. ఉద్యోగం చేసేదానికి ఉద్యోగం లేదు కాబట్టి మత్తు పదార్థానికి అలవాటు పడ్డామని చెప్పి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పంపలేరు వాగు ఒడ్డున కొలువై ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఘనంగా అమ్మవారికి నేల పొంగళ్ల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు గ్రామ దేవత శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి గ్రామోత్సవం పట్టణంలోని ప్రవేశించిన అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగలు జరుపుకోవడం అనాదిగా వస్తుంది. ఈ క్రమంలో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం 3వ ఆదివారం నేల పొంగళ్లు కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తుంది. ఆదివారం అమ్మవారి దేవస్థానం ఆవరణలో పలువురు భక్తులు పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.